హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్య విహాన్వాల్. ఈరోజు వచ్చేసి ఇంకా నేను కొత్తిమీర ఇంకా పుదీనా అండ్ టొమాటోతో చట్నీ చేయబోతున్నాను అనమాట, పచ్చడి. సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అన్నంలోకి, చపాతీలోకి, ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒకసారి చేసి పెడితే 2-3 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. అండ్ నాకైతే చాలా ఇష్టం. ఇలా వీక్లీ వన్స్ అయినా మా ఇంట్లో అయితే ఇలా చేయాల్సిందే ఖచ్చితంగా. ఒక కొత్తిమీర కట్ట అండ్ పుదీనా కట్ట, ఒక పావు కేజీ వరకు టొమాటోస్ ఉంటే సరిపోతుంది మనకి. అంతా కూడా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా ఇంట్లోనే దొరికే వాటితో చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనకైతే సింపుల్గా, క్విక్గా, ఈజీగా చేసుకోవచ్చు. ఇది లంచ్లోకి, చపాతీలోకి, రెండిట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా నేనైతే ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర అండ్ ఒక పావు కేజీ వరకు టొమాటోస్ అయితే తీసుకున్నాను అనమాట. టొమాటోస్ పావు కేజీ అని అంటే ఒక 5-6 అలా ఉంటాయి, 6-7 వరకు మీడియం సైజ్ టొమాటోస్. ఇంకా వాటిని అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కొత్తిమీర, పుదీనా అయితే నేను ముందుగా నైట్ టైంలోనే ఇంకా కట్ చేసి పెట్టుకొని వాటిని అయితే వాష్ చేసి ఇంకా వడపెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ అయితే లేచి ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి టొమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను పక్కకి. అలాగే ఒక 6-7 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకోండి. నాకైతే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ తాలింపులో ఎండుమిర్చి వేసుకుంటాను. సో ఇంకా నేనైతే ముందుగానే ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. అలాగా ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. మనం వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే తొడిమలు తీసేసి, ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి మంచిగా తాలింపులో. ఆ తర్వాత ఇంకా మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అయితే ఉంది కదా కట్ చేసి పెట్టుకున్నది, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అది మొత్తం కూడా మెదిగిపోతుంది కదా, లోపల ఆయిల్లో ఇంకిపోతుంది కదా మొత్తం కూడా. సో అప్పుడు ఫ్రై అయినాక మనం టొమాటోస్ అయితే వేసుకోవాలన్నమాట, కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్. ఇంకా వాటిని వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. ఒక 2 రెబ్బల చింతపండు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత వాటి మొత్తాన్ని కూడా మంచిగా ఉడికించుకొని పక్కకు పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి. గిన్నెని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత, దాని తర్వాత మనమైతే ఇప్పుడు మొత్తం కూడా చల్లారిపోయింది కదా, సో దాన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తం కూడా అందులో వేసేసుకున్న తర్వాత దానికి సరిపడా ఒక సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ నేనైతే ఇక్కడ ఒక 3 స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. సో ఇంకా మళ్ళీ మీరు కావాలని అనుకుంటే చట్నీ రుబ్బేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకున్నాక టేస్ట్ చూసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ని, టేస్ట్కి సరిపడా. సో నేనైతే మంచిగా మెత్తగా అయితే నేను రుబ్బుకున్నాను అనమాట. బరకగానే రుబ్బుకోవాలన్నమాట, ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే బాగోదన్నమాట. కొంచెం మనకి ఇలా బరకగా రుబ్బుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇంకా మొత్తం దీన్నైతే ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద అయితే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఆ తర్వాత దాన్ని తాలింపు కోసం అయితే యూస్ చేసుకుందాం దీన్ని. సో ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చట్నీ అనేది బాగుంటుంది అనమాట. సో ఇంకా నేనైతే 2 వేసుకోవచ్చు ఇందులో ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక మనం ఎండుమిర్చి ఒక 2-3 వరకు వేసుకుంటున్నాను ఇందులో. సో ఇంకా మంచిగా వాటిని వేయించుకున్న తర్వాత మనం ఇందులో మళ్ళీ కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత మనం కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, అరోమా అనేది బాగా వస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు నేను పసుపు అయితే వేసుకుంటున్నాను ఇందులో. సో ఇంకా పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు అయితే లేదనమాట, అందుకని నేను స్కిప్ చేశాను. ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఇదిగోండి ఇలా మనం తాలింపునైతే ఇందులో చట్నీలో అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చట్నీని ఈ ప్యాన్లో వేసేసుకొని అటు ఇటు కలుపుకొని మళ్ళీ దాంట్లో వేసేసుకోవాలి. సో ఇంకా ఎందుకంటే దాంట్లో ఉన్న కొంచెం మాత్రం ఆయిల్ కూడా దానికి అంటేస్తుంది. సో ఇలా దీన్ని మొత్తం కూడా ఇందులో కలుపుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి ఇలా ఈ రుచికరమైన చట్నీ అయితే అన్నంలోకి, లంచ్ బాక్స్లోకైనా, లేదంటే నైట్కి చపాతీలోకైనా, ఎందులోకైనా సరే చాలా బాగుంటుందన్నమాట. టిఫిన్స్లోకి కూడా వేసుకోవచ్చు మీరు కావాలి అని అనుకుంటే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పుదీనా ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. మనం తింటుంటే తినాలనిపిస్తుంది, ఇంకో ముద్ద ఎక్కువ తినాలనిపిస్తుంది. అసలు అంత బాగుంటుంది ఈ చట్నీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట, బ్యాచిలర్స్ అయినా ఇంట్లో ఎవరైనా సరే చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళని మెప్పించండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.